భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ లో గౌడ భవనానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్సీకి ఐక్య గౌడ సంఘం వినతి. తుత్తుకుడి తీరంలో పడవ మునక 7 మత్స్యకారులు సురక్షితం. గుండె జబ్బులపై అవగాహన అవసరం. ఆరోగ్యకర జీవనశైలితో హార్ట్అటాక్ కు చెక్. ట్యాంక్ బండ్పై పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణం పనులను పరిశీలించిన మోకుదెబ్బ జాతీయ కమిటీ. కర్నూలులో ఘనంగా చందమామ గిఫ్ట్స్ అండ్ కిడ్స్ వరల్డ్ 8వ బ్రాంచ్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, కళారంగం సామాజిక సేవలో విశేష కృషి చేసిన ప్రముఖ కళాకారుడు ఈగ మల్లేశంకు విశిష్ట కళాసేవ రత్న పురస్కారం లభించింది. ఓరుగల్లు స్వర్వాభిషేకం కమిటీ ఈ అవార్డుతో ఆయనను ఘనంగా సత్కరించింది. తెలుగు కళా సంస్కృతి పరిరక్షణలో ఆయన సేవలను కొనియాడుతూ పలువురు కళాకారులు, అభిమానులు అభినందనలు తెలిపారు. బ్యూటిఫుల్ అవార్డు ఈరోజు ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి అవార్డుని ప్రజలు చేయబోతున్నాం. 10 నిమిషాల్లో కార్యక్రమంలోకి వెళ్తున్నాం. అంతకంటే ముందుగా ఎంత గూఢంగా ఉందా చెప్పనవసరం లేదు. ఎట్లా సంగీతంలో వాళ్ళు మనల్ని మనోసుకు చేశారని సంగీత అవకాశం కాబట్టి తన సేవ జరుగుతుంది. స్పందించలేదు చక్కలేదు కళా పురస్కారం అనేది నాకు దక్కిన గౌరవం కాదు, మన జిల్లాకు దక్కిన గౌరవం. వాస్తవంగా మన ఓరుగల్లు కళమ్మ తల్లి పుట్టినిల్లు. నిజంగా ఈ గౌరవం, ఈ అవార్డు, ఈ సన్మానం నిజంగా నాకు బాధ్యతను పెంచింది. కాబట్టి రాబో రోజుల్లో ఇంకా చాలామంది కళాకారులను తయారు చేసి సినీ రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, సినీ రచయితలో కానీ, నాటక రచయితలో కానీ రాబోయే యువతను తయారు చేసి వాళ్ళను కూడా కళారూపాలుగా తీర్చిదిద్దాలన్నదే నా యొక్క సంకల్పం. కాబట్టి అన్నిటికీ ఈ రోజున యువత ముఖ్యంగా చెడు సావాసాలకు వెళ్ళి ఇవాళ యువకులు చెప్పేవారు లేక క్షణికావేశంలో మరి వాళ్ళు పక్కదారి పడుతూ ఉన్నారు. వాళ్ళని సమాయత్తం చేసి కళారూపాల ద్వారా వాళ్ళ చైతన్యవంతులు చేసి ఇవాళ మన జిల్లా నుంచే నాంది పలకాలన్నదే నా యొక్క ధ్యేయం. కాబట్టి
ఇవాళ మీడియా సోదరులంతా దీన్ని మన రాష్ట్ర నలుమూలల ఉమ్మడి రాష్ట్రంలో కానీ అంత నలుమూలల ఇంత పెద్ద స్వరాభిషేకం ఈటీవీ వారు కూడా చేస్తారు. కాబట్టి దానికి మించిన స్వరాభిషేకం మన జిల్లాలో జరిగింది కాబట్టి అది పెద్ద గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉన్నది. నిజంగా కూడా ఇక్కడ ఆత్మకూరులో కూడా ఒక సినిమా షూటింగ్ నడుస్తున్నది. ఆ సినిమా షూటింగ్ కూడా మేము దగ్గరుండి కూడా మా జిల్లాలో తీయాలని చెప్పి మంచి సంకల్పంతో ఇక్కడనే షూటింగ్ స్టార్ట్ చేసినాం. కళాకారులంతా కూడా ఇక్కడికే వస్తున్నారు కాబట్టి అది కూడా రిలీజ్కి ఉన్నది. ఇవాళ ప్రతి కార్యక్రమం తీసుకుంటే సంగీతం మరి వినని వాళ్ళు ఎవరు ఉంటారు, కళాకారులు కూడా యువకులను తయారు చేయాలనే సంకల్పంతో మన జిల్లాను మరి పేరు ప్రఖ్యాతి దేశ నలుమూలలు చాటి చెప్పాలని ఈ కార్యక్రమం తీసుకున్నందుకు స్వరాభిషేక మరి కళాకారులకు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు సెలవు తీసుకున్నాం. సంగారెడ్డి జిల్లా మూల్కల్ మండలం సింగూర్ గ్రామంలో బోనాల జాతర భక్తి శ్రద్ధలత మధ్య ఘనంగా జరిగింది. భక్తులు శ్రీ దుర్గమ్మ తల్లి, పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నందికంటి శ్రీనివాస్ గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజల ఆయురారోగ్యాల కోసం అమ్మవారిని ప్రార్థించారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ సాఫ్ట్ అసోసియేషన్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది. తగ్గించిన FTS పోస్టులను పునరుద్ధరించాలని, బకాయి జీతాలను వెంటనే విడుదల చేసి AIMISలో చేర్చి నెలవారీ వేతనాలు సకాలంలో చెల్లించాలని కోరింది. ప్రజలకు అంతరాయం లేకుండా రెవెన్యూ సేవలు అందించాలంటే FTS సిబ్బందిని కొనసాగించడం అవసరమని అసోసియేషన్ పేర్కొంది. గత 10 సంవత్సరాల నుంచి కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాము. 2018లో ధరణి వచ్చినాక అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేస్తూ మా ఫ్యామిలీని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఈ 8 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మా ఫ్యామిలీస్తో గడుపుతున్నాం. కానీ నేడు ఈ గవర్నమెంట్ మా ప్లేస్లో జూన్ రాష్ట్రంలో తీసుకుంటామని మొన్న 2-3 రోజుల క్రితము ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. మేము మా జీవితాలు, నాకు 40 సంవత్సరాలు ఉంటాయన్న, 10 సంవత్సరాలు రెవెన్యూ వ్యవస్థకే పనిచేయడం జరిగింది. మాకు బీపీ, షుగర్లు, అహర్నిశలు పని చేసుకుంటూ రోజు మినిమం 8 నుంచి 9 గంటలు పని చేసుకుంటూ మాకు ఎటువంటి లీవ్స్ లేకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ లీవ్స్ తీసుకున్నా కూడా వాళ్ళ పనులు మేము చేసుకుంటూ
జీవనానికి సాగిస్తున్నాం. కానీ ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద పడేసి మమ్మల్ని తొలగించి మా ప్లేస్లో జీవనరక్షణలు ఇస్తున్నారు. మాకు న్యాయం చేయగలని కోరుతున్నాం. మా అవుట్సోర్సింగ్ విధానాలు తీసుకున్నారు. మమ్మల్ని ఏ రోజైనా రెగ్యులర్ చేస్తారనే ఉద్దేశంతో కంటిన్యూ అవుతున్నాం. తక్కువ జీతంతోనైనా సరే మేము మా లోకల్ మండలాల్లో చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. కానీ నేటి రోజు మమ్మల్ని తొలగిస్తున్నారని గత 2-3 రోజుల క్రితము సర్కులర్ రావడం జరిగింది. మేము తీవ్ర ఆవేదనకు గురై నేటి రోజున కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఈరోజు కంప్లీట్గా రిజిస్ట్రేషన్లు స్టేట్ వైజ్గా రిజిస్ట్రేషన్లు పనిచేసినాం. రేపు మా స్టేట్ యూనియన్ పిలుపు మేరకు రేపటి నుంచి వెళ్ళి సాయంత్రం వరకు చెప్తాం ఈ విషయం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తమిళనాడులోని తూత్తుకూడి తీరంలో బలమైన గాలుల కారణంగా 7 మత్స్యకారులతో వెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. అప్రమత్తమైన మత్స్యకారులు సముద్రంలోకి దూకి సమీపంలోని పడవను పట్టుకోగా మరో బోటు సిబ్బంది వారిని సురక్షితంగా రక్షించారు. దీంతో 7 ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. Này để ra chơi rồi chị về. என்னையா பண்றது வீடியோ எடுத்து సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సైడ్ అయితే కదా క్లియర్ చేయాలి మొత్తం వీడియో అవుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మణాలి ఠాగూర్ శ్రీ పెద్దమ్మ తల్లి నాగదేవత ఆలయంలో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామగుండం ప్రజల సుఖశాంతి ఆయుర ఆరోగ్యాలు ప్రాంత అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించారు. राज ठाकुर मनाली प्रस्तुत కూడా మమ్మల్ని ఇక్కడ పిలిచి ఆ తల్లి ఆశీర్వాదం పొందడానికి పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా అన్ని విధి విధానం ప్రకారం ఎట్లయితే అమ్మవారికి సంతోషం కలుగుతుందో అదేవిధంగా ఇక్కడ పూజలు కంటిన్యూస్గా అవుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ బోనం ఎత్తి ఆ తల్లికి వచ్చి ఒడిబియ్యం పోసుకొని మీ అందరూ కూడా చల్లగా ఉండాలని, యావత్ రామగుండంలో ఉన్న ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని, సింగరేణి అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని, ఆ తల్లి ఇక్కడ ప్రతి నిత్యము మనకి ఒక అమ్మగా మన ఊరికి ఒక తల్లి పెద్దమ్మ తల్లి మనల్ని కాపాడాలని కోరుతూ రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారికి ఇంకా ఆమె ఊరిని ఇంకా డెవలప్మెంట్ వైపు నడుస్తానికి మనకి ఆ తల్లి ఆశీర్షులు ఆయనకు పొందాలని. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు అకాల వర్షాలు రావడం వలన ఎంతో కష్టపడి రాత్రి పగలనగా ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మొత్తము రాజ్ ఠాకూర్ కుటుంబం, యావత్ కాంగ్రెస్ కుటుంబం ప్రతి ఒక్కరు రోడ్లలోనే ఉన్నాము. ప్రతి నిత్యము
రాత్రి వరకు మిషన్లు పెట్టి అక్కడ ఇమీడియట్గా చర్యలు ఏవేవైతే చర్యలు మేము తీసుకోవాలి, ఎట్లా వాళ్ళని మంచిగా చూడాలి అని చాలామందికి భోజనాలు ఇవ్వడం జరిగింది. ప్రతి డివిజన్స్ తిరిగి అక్కడ వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోగలిగినాం. ఆ తల్లి దయతోనే మేజర్గా ఎవ్వరికి ఏం కాలేదు. అంత సంతోషంగా ఇంత వాన పడ్డ ఏది చెడు జరగకుండా తల్లి అందరినీ కాపాడిందని నేను తెలుస్తూ ఈ ఆషాఢ మాసంలో మీ అందరు కూడా బాగా పూజలు చేస్తూ ఉంటారు. ఆ తల్లి దయ ఆశీస్సులు మన రామగుండం పైన ఉండాలని మా కుటుంబం పైన, యావత్ రామగుండం కుటుంబం పైన, ఇక్కడ ఉన్న అన్నదమ్ములు ఎంతో నిష్ఠతోని ప్రతి సంవత్సరం వాళ్ళు అందరూ కలిసి డబ్బులు వేసుకొని మరి ఇక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు, నన్ను పిలిచినందుకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 15 తారీఖు నుంచి ఇక్కడ పెద్దమ్మ బోనాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో మన శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు సతీమణి గారు, మౌలాని ఠాకూర్ గారు ఈరోజు రావడం మా కమిటీ తరఫున అందరికీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేవాలయం పెట్టింది కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంట పిల్ల పాప ఆయు ఆరోగ్యాలతోటి జీవించాలనే ఉద్దేశం కొద్దే నిత్య పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అట్లాగే సింగరేణి కార్మికుల కోసం కూడా ఏ ప్రమాదాలు జరగకుండా నిత్యం కూడా ఇక పూజలు జరుగుతూ ఉంటాయి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారు సమయాన్ని గుర్తించి ఇక్కడ మా దగ్గరికి వచ్చినందుకు, దేవాలయానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కమిటీ తరఫున సంఘం తరఫున కూడా వారికి కృతజ్ఞతలు. హన్మకొండలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఉన్నారైతే అక్కడే ఉండండి, నిలబడండి, అక్కడే కూడా ముందుకు రండి. వెనుక ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా త్వరగా ముందుకు రావాలి. కాంగ్రెస్ పాలన ఇదమ్మి రాజ్యం గంగారాజ్యం దోపిడీ రాజ్యం. సో కలెక్టర్ కి స్టూడెంట్స్ అందరూ గమనించగలరు, స్టూడెంట్ ఎవరు డివైడ్ కావద్దు. అందరూ కూడా ఎలా అయితే అప్పటి నుంచి మనం ర్యాలీ తీసుకుంటూ వచ్చామో అలాగే కలెక్టర్ దగ్గర వినతి పత్రం ఇవ్వడానికి అందరూ కూడా రావాలి. కలెక్టర్ ఇదే మీ రాజ్యం
మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రాజ్యం. సీఎం 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 మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.